291 question. Bifocal lens is used to rectify dash defect of vision. Bifocal lens యొక్క విజన్ని మనం రెక్టిఫై అంటే ఏ విజన్ని రెక్టిఫై చేయడం కోసం బైఫోకల్ లెన్స్ని యూజ్ చేస్తారు. బైఫోకల్ లెన్స్ అనగానే రెండు అంటే ఏంది? మయోపియా, హైపర్మెట్రోపియా రెండు కలిసి ఉండేది ఎందులో ఉంటుంది? ప్రెస్బయోపియా. దూరంగా ఉన్న వస్తువులను చూడలేడు, దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేడు. మయోపియా, హైపర్మెట్రోపియా రెండు ఉంటే ప్రెస్బయోపియా. నెక్స్ట్ 292 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 292 క్వశ్చన్? cylindrical glasses are used to correct dash defect. Cylindrical glasses are used to what? Dash defect. సో సిలిండరికల్ గ్లాసెస్ సమాంతరంగా మరియు నిలువు గీతలను ఒకేసారి స్పష్టంగా చూడలేకపోవడాన్ని ఏమంటారు? అస్టిగ్మాటిజం అంటారు. కంటి కార్నియా ఆకారం సరిగ్గా లేకపోవడం వల్ల ఇది వస్తుంది. దీనిని సరిచేయడం కోసము సిలిండరికల్ గ్లాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అస్టిగ్మాటిజంని సరిచేయడం కోసము సిలిండరికల్ గ్లాసెస్ని యూజ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అస్టిగ్మాటిజంని సవరించడం కోసము సిలిండరికల్ గ్లాసెస్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 293 క్వశ్చన్ చూడండి. డాష్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ అండ్ డాష్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అరేంజ్డ్ ఇన్ ఎ సింగిల్ గ్లాస్ టు కరెక్ట్ ప్రెస్బయోపియా. సో ప్రెస్బయోపియా ఉన్నవాడు దగ్గరగా ఉన్న వాటిని, దూరంగా ఉన్న వాటిని చూడడానికి ఏవి యూజ్ చేస్తాడు అని అన్నాడు. సో బైఫోకల్ లెన్స్లో పై భాగం ఉన్నాయేమో దూరపు చూపు కోసం ఉంటుంది, కాబట్టి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. సో కింది భాగం అనేది చదువుకోవడానికి దగ్గరి చూపు కోసం ఉంటుంది, కాబట్టి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 294 క్వశ్చన్. ఇన్ ఏ బైఫోకల్ లెన్స్ ద అప్పర్ పార్ట్ ఈజ్ డాష్ అండ్ ద లోయర్ పార్ట్ ఈజ్ డాష్. బైఫోకల్ లెన్స్లో అప్పర్ పార్ట్ అనేది ఏంటిది? కాన్కేవ్ లెన్స్, దూరంగా ఉన్న వాటిని చూడడం కోసము. లోయర్ పార్ట్ అనేది క్రింది భాగం అనేది కాన్వెక్స్ లెన్స్, కింది భాగం అనేది కాన్వెక్స్ లెన్స్. అంటే కిందిది కాన్వెక్స్ లెన్స్ మనకు దగ్గరవి చదవడం కోసము ఉపయోగించడం జరుగుతుంది. 295 క్వశ్చన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీన్స్. ఏంటిది స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే? వాట్ ఈజ్ మీన్ బై స్కాటరింగ్ ఆఫ్ లైట్? సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ బై ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. వాతావరణం అట్మాస్ఫియర్లో ఉన్న ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ వాటి యొక్క లైట్ని అబ్జార్బ్ చేసుకొని తిరిగి అన్ని దిశలలో అది వెదజల్లడాన్ని ఏమంటారు? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు.